ఇప్పుడైతే సీజ్ ఫైర్ అన్నది చెప్పినా ఆహ్, ఆ యాక్రిమోనియస్ అట్మాస్ఫియరు, ఆ యుద్ధ వాతావరణం అన్నది ఇంకా ఏమి డీఎస్కలేట్ అవ్వలేదు సార్. హ్మ్. అక్కడ అంటే యాస్ ద న్యూస్ ఇస్ అంటే కమింగ్ ఎలా ఫ్రమ్ బ్యాక్. ఉంటదంటే, ఈ బార్డర్‌లో చిన్న చిన్న కాల్పులు అన్నవి లోకల్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి జరుపుకుంటుంటాయి. అదెప్పుడు సంవత్సరం పొడుగునా జరుగుతూనే ఉంటాయి అవి. ఓకే. ఓకే. యాక్చువల్‌గా యుద్ధ సారూప్య వాతావరణం అన్నది చాలా ముఖ్యమైన విషయం. యుద్ధ సారూప్యం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ వాళ్ళు ఎల్ఓసి మీద వాళ్ళ ఆర్టిల్లరీతో రాకెట్స్ లాంచ్ చేశారు. అది ఆ! యుద్ధ సారూప్య వాతావరణం మాత్రం. లేకుంటే స్మాల్ ఆర్మ్స్‌తో వాళ్ళు ఫైర్ చేశారు. అది మామూలుగా ఎక్కడో జరుగుతుంటుంది. అది లోకల్ లెవెల్ బీఎస్ఎఫ్ గాని, ఆర్మీ గాని వాళ్ళ లెవెల్‌లో జరుగుతుంటాయి. యెస్. అంటే అక్కడి నుంచి ఎవరో ఫైర్ చేస్తారు. ఇక్కడి నుంచి ఫైర్ చేస్తారు. అంటే బేసిక్‌గా అక్కడున్న ప్రజలకు ఏ విధమైన హాని జరగదు. కానీ ఎప్పుడైతే ప్రజలకు హాని జరుగుతుందో అది ఈ విషయాన్ని యుద్ధం వైపుకు తీసుకువెళుతుంది. యెస్. ఇప్పుడు మనం టెర్రరిస్ట్ క్యాంపుల మీద వేసిన తర్వాత పాకిస్తాన్ మిలిటరీ యొక్క సమాధానం ఏంటంటే వాళ్ళు ఆర్టిల్లరీతో ఫైర్ చేశారు. అక్కడ మన బోర్డర్‌లో ఒక 15 మంది మన పౌరులు చనిపోయారు. అవునండి. సో, దానికి సమాధానంగా భారతదేశం వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ని కొట్టింది. టెర్రరిస్టులు చేసిన చర్యకు టెర్రరిస్ట్ కేంద్రాలను కొట్టాం. మిలిటరీ చేసిన చర్యలకు మిలిటరీ ఇన్‌స్టాలేషన్స్ కొట్టాం. అది. కాబట్టి పాకిస్తాన్‌కి అర్థమైంది. మన దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో దానికి భారతదేశం రెండింతలుగా స్పందిస్తుందన్నది స్పష్టంగా ఈసారి తెలిసింది వాళ్ళకి. కాబట్టి డోంట్ టేక్ ది రిస్క్ అన్న ఒక మెసేజ్ వాళ్ళకెళ్ళింది. అది ఇంకొక ముఖ్యమైన విషయం సార్. అంటే ఈ హ్మ్. వరల్డ్ అంతా కూడా టెర్రరిస్ట్ కంట్రీగా పాకిస్తాన్‌ని ఐడెంటిఫై చేయడం. దాని చుట్టూరా ఈ టెర్రరిజం అన్నది ఎండ్‌లెస్ టారెంట్స్‌లో ఆ హ్మ్. హ్మ్. టెర్రరిజం అన్నది కంటిన్యూ అవుతుండడం అన్నది వరల్డ్ అంతా వాచ్ చేస్తున్నది. హ్మ్. అందులో హ్మ్. వెన్ అజర్ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళు దాడిలో చచ్చిపోయిన తర్వాత అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఆఫరింగ్ దెమ్ 14 క్రోర్స్ ఏదో రిలీఫ్ హ్మ్. లాగా ఇవ్వడం. ఆ తర్వాత చచ్చిపోయిన ఈ టెర్రరిస్టులందరినీ వాళ్ళే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళే భుజాల మీదకి ఎత్తుకుని తీసుకెళ్ళి స్టేట్ ఆనర్స్ ఇవ్వడం. ఇవన్నీ అంత డెలిబరేట్‌గా పాకిస్తాన్ చేయగలగడానికి దానికి వెనకాతలున్న ఓన్లీ డెస్పరేషనేనా? లేతే ఎనకాతల బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా గట్టి సపోర్ట్ ఉందా సార్ పాకిస్తాన్‌కి ఇన్ యువర్ ఒపీనియన్? ఎందుకంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే చెప్పారు గత 30 సంవత్సరాలుగా మేము ఈ డర్టీ వర్క్ చేస్తున్నామని. దానికి కొన్ని అగ్రరాజ్యాలు కారణమని కూడా ఆయన చెప్పాడు. ఆయన ఇంటర్వ్యూలో. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న తాలిబాను, తర్వాత అక్కడున్న కమ్యూనిస్టు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అక్కడ మిలిషియాను, మిలిటరీ ఈ టెర్రరిస్ట్‌లను కొన్ని అగ్రరాజ్యాలే తయారు చేశాయని ఆయన చెప్పాడు. సో, ఆ విధమైన పరిస్థితులలో ఎందుకంటే జియో పొలిటిక్స్ చూసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశాన్ని కొన్ని దేశాలు ఉపయోగించుకుంటుంటాయి. మిగతా దేశాలతో వాళ్ళ దగ్గర ఉన్న ఇది తీర్చుకోవడానికి. సో, ఆ విధమైన పరిస్థితుల్లో మేము మాది కాదు. ఈ తప్పంతా గూడా అగ్రదేశాలదే అన్నది వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడిన మాట. తర్వాతేంటంటే చైనా యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి గూడా అమెరికా లాంటి దేశాలు గూడా పాకిస్తాన్‌కి మద్దతునిచ్చాయి. ఇది గూడా మనం చూసాం. అవునండి. సో, ఇటువంటి జియో పొలిటిక్స్ అన్నీ తీసుకుంటే ఫైనల్‌గా మనం కోరుకుంటుందేంటంటే, మీరు ఏ దేశానికి మద్దతునిస్తారు అన్నది మీ జియో పొలిటికల్ మీ దీని మీద ఆధారపడి గానీ, టెర్రరిజానికి మీరెవరు మద్దతు ఇవ్వద్దండి అని జెప్పేసే భారతదేశం కోరుకుంటారు. యెస్. ఉగ్రవాదానికి మీరు సపోర్ట్ చేయకండి. ఉగ్రవాదాన్ని మనం టోటల్‌గా ప్రపంచ పటం నుంచి తొలగించాలి. అందరం కలిసి పనిచేద్దాం అన్నదే భారతదేశం యొక్క ప్రధానమైన కోరిక. యెస్ సార్. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే అమెరికా కూడా వారు పెట్టి పోషించిన వాళ్ళే వాళ్ళ ట్విన్ టవర్‌లను కొట్టారు 9/11. కరెక్ట్ సార్. కరెక్ట్. తెలిసింది. అంటే మనం ఏదైనా దుశ్చర్య చేస్తే అది ఫైనల్‌గా మనకే దాని ప్రభావం బూమరాంగ్ కొన్ని అవుద్దని. రోజులు బూమెరాంగ్ అవుద్ది. కొన్ని రోజుల తర్వాత మనమే చూడాలి దాన్ని. యెస్ అవి సార్. అన్ని దేశాలు కూడా అనుభవించి ఉన్నాయి. యెస్ సార్. కాబట్టి అటువంటి పరిస్థితులలో ఇప్పుడు అందరం కలిసి టెర్రరిజం అన్నదాన్ని రూపుమాపబడదాం అన్నదే భారతదేశం యొక్క ప్రధానమైన కోరిక. యెస్ సార్. ఇది ఈ మొమెంట్‌లో మీతో మాట్లాడుతుంటే గుర్తొచ్చింది సార్. 'ఎల్‌కే అద్వానీ' గారు చాలా గొప్ప మాట అన్నారు. ఆల్ హ్మ్. ముస్లిమ్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్స్. ఎప్పుడు ఆల్ ముస్ కాదది. కాదు. ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్స్. బట్ ఆల్ ది టెర్రరిస్ట్స్ ఆర్ ముస్లిమ్స్ అన్నాడాయన. అన్నారు. అంటే ఏమవుతుందంటే కొంతమంది ఈ విధమైన దారి తప్పిన వాళ్ళు, వారు ఏ విధమైన వాళ్ళను ఆ విధంగా వాళ్ళని ఇండాక్ట్రినేట్ చేసి ఇండాక్ట్రినేట్. ఆ! జన్నత్ అని చెప్పి, తర్వాత మీరు ఈ విధంగా చేస్తే మీకు మరణించిన తర్వాత బ్రహ్మాండమైన భోగాలను మీరు అనుభవిస్తారని ఈ విధంగా యూత్‌ని మిస్‌డైరెక్షన్ చేస్తూ వాళ్ళని ఆ విధంగా ప్రలోభపెడుతున్నాయి ఈ ఉగ్రవాద సంస్థలన్నీ గూడా. సో, ఆ విధమైన పరిస్థితిలో ఏ జాతిని కూడా మనం వారిని ఆ విధంగా అభివర్ణించలేమన్నది స్పష్టం. యెస్ సార్. ఎందుకంటే
ప్రతి సమాజంలోనూ కూడా ఉంటారు. ఇప్పుడు అలాగ చూసుకుంటే మరి ఈ ఆర్థిక ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారండి మన దేశంలో చూడండి. ఆర్థిక ఉగ్రవాదం. మరి ఆర్థిక ఉగ్రవాదం కూడా ఉగ్రవాదమే కదా! ఉగ్రవాదమే. ఇక్కడ 14,000 కోట్లు, 12,000 కోట్లు ఈ విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకి వాళ్ళు నష్టాలు చేర్చుకొని ఎక్కడో విదేశాలకు వెళ్లి కూర్చుంటున్నారు. వాళ్ళంతా నీరవ్ మోడీ కావచ్చు, మేహుల్ చోక్సీ కావచ్చు, వీరందరూ కూడా అక్కడే విజయ్ మల్య కావచ్చు, వీళ్ళంతా అక్కడ కూర్చున్నారు. వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదులేగా మరి. అవును. కాబట్టి ఉగ్రవాదానికి ఎప్పుడూ కూడా మతము, జాతి ఉండదు. యెస్ సార్. కొంతమంది మిస్‌డైరెక్టెడ్ యూత్ అన్న వాళ్ళు ఈ విధంగా తయారవుతుంటారు. కాబట్టి మనం చిన్నతనం నుంచే ఈ విధంగా ఇండాక్ట్రినేషన్‌కి అగెయిన్స్ట్‌గా మనం భారతదేశము, మన దేశము ఆ విధమైన భావాల్ని మనం ప్రవేశపెట్టాలి. నేషనలిజం అన్న కాన్సెప్ట్‌ని మనం తీసుకురావాలి. నేషనలిజం, రిలిజియన్‌కు ఇంకా ఎత్తుకు ఎదిగి మనము నేషనలిజం అన్నది జాతీయ భావనలు మనము మన ప్రజల్లోకి, విద్యార్థుల్లోకి తీసుకురావాలి. యెస్ సో, ఆ సార్. విధంగా మనం సమాజాన్ని తయారు చేయాలి అన్నది మనం. కాబట్టి భారతదేశము, పాకిస్తాన్‌కు మధ్య జరిగినప్పుడు అందరము కలుస్తాం. భారతదేశం, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు అందరూ కలుస్తాం. ఆ తరువాత ఇవి లేకున్నా కూడా మనం అందరం కూడా కలవాలి అన్న ఒక కాన్సెప్ట్. దేశం పట్ల అభిమానం, దేశభక్తి ఇవన్నీ కూడా మనం చేయగలగాలి. మన ప్రజల్లో, మన యువతరంలో అన్నది మనం ఆలోచించుకోవాలి. యువతరం గాని లేకపోతే రాబోయే తరాలు ఇప్పుడు ఇంకా రాబోయే ఆహ్, తరాలన్నిట్లో కూడా మనం ఆ విధంగా జాతీయ భావనలు వాళ్ళలో కల్పించాలి. నేషనల్ ఎలక్షన్ల స్పిరిట్. కోసం ఎలక్షన్ల కోసం మనం ఒక జాతిని, ఇంకో జాతిని, ఒక ధర్మాన్ని, ఇంకో ధర్మాన్ని విడదీయకుండా మనమందరం కలిసి ఉన్నామన్న భావనలు తీసుకొచ్చే ఒక సాంప్రదాయం మనలో రావాలి అన్నది కోరుకుంటున్నాను మనమందరం. యెస్ సార్. సో యాహ్! థాంక్ యూ. థాంక్ యూ లక్ష్మణ్ గారు. రైట్ అండి. నమస్తే. థాంక్ యూ ఆనరింగ్ ది సెషన్. థాంక్ యూ. థాంక్ యూ. రైట్. నమస్తే. 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 హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.